ఒక దుష్ప్రచారం జగన్ అలవాటే. ఇలాంటి దానికి ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు. 5 ఏళ్లు దుష్ప్రచారం చేశావు, ప్రజలు బుద్ధి చెప్పి 151 సీట్లు ఈ రోజు 11 సీట్లు అయినాయి. ఇదే విధంగా తప్పుడు ప్రచారం చేస్తే, లోకేష్ గారి మీద చౌకబారు విమర్శలు చేస్తే మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరిక చేస్తున్నా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా చౌకబారు రాజకీయాలు మానుకోవాలా. 16,000 మంది టీచర్ నియామకం బ్రహ్మాండంగా జరిగినందుకు, మెరిట్ బేస్ లో ఇచ్చినందుకు ప్రజలకి క్షమాపణ చెప్పి ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళకి హెచ్చరిక చేస్తూ, ఈ రోజు కిరాయి మనుషులతోటి ధర్నాలు చేయటం, కిరాయి మనుషులతోటి అసత్య ప్రచారాలు చేయటం, ఏటీఎం టీం తోటి ఈ రోజు అసత్య ప్రచారాలు నిత్యం చేయటం వైసీపీకి అలవాటైపోయింది. ఇలాంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇలాంటి వాటికి ప్రజలు ఎప్పుడు కూడా బుద్ధి చెప్తారని హెచ్చరిక చేస్తూ ఈ రోజు ఆర్టీసీ డిఎం గారిని అభినందిస్తున్నా. ఈ రోజు వినుకొండ నుండి ఈ దాట్లవారిపాలెం, మదమంచిపాడు, జంగాలపల్లి, తలార్లపల్లి మీదుగా ఈ రోజు నూజెండ్ల వరకు వెళ్లేటువంటి ఈ సర్వీసు వందలాది మంది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రోజు ప్రయాణికులు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రోజు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతా ఉంది ఆర్టీసీ. ఉచిత సర్వీసులు వచ్చినాక ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు వచ్చిన తర్వాత చాలా ఎంకరేజ్మెంట్ గా, ప్రోత్సాహంగా ఉంది. అట్లాగే ప్రజలు కూడా, మహిళలందరూ కూడా సూపర్ 6 పథకాలు చాలా బాగున్నాయని చెప్పేసి అభినందిస్తున్నారు. ఆర్టీసీ డిఎం గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.